హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం మనకు బాగా తెలిసిన ట్రక్స్ అండ్ బస్సెస్ కంపెనీ అయిన అశోక్ లైలాండ్ గురించి. ఇది కేవలం ఒక కంపెనీ కాదు, ఇండియన్ ట్రాన్స్పోర్ట్ కి ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. అశోక్ లైలాండ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ట్రక్స్ అండ్ బస్సెస్. ఇది హిందూజా గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ. హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ మేకర్ అండ్ ప్రపంచంలో 4th లార్జెస్ట్ బస్ మ్యానుఫ్యాక్చర్ అండ్ 9th లార్జెస్ట్ ట్రక్ మ్యానుఫ్యాక్చర్ కూడా అండి. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు 8 lakh డ్రైవర్స్ కి ట్రైనింగ్ ఇచ్చింది ఈ కంపెనీ. మార్కెట్ లీడర్షిప్ విషయానికి వస్తే ట్రక్స్ అండ్ బస్సెస్ లో 31% మార్కెట్ షేర్ ఉంది అండ్ ఎల్సీవీ వెహికల్స్ లో 20% షేర్. ఎల్సీవీ అంటే లైట్ కమర్షియల్ వెహికల్స్. చాలా సాలిడ్ పొజిషన్ లో ఉంది అశోక్ లైలాండ్. కంపెనీ బిజినెస్ రెవెన్యూ చూస్తే కమర్షియల్ వెహికల్స్ నుండి FY24 రికార్డ్స్ ప్రకారం 89% అచీవ్ చేస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే వెహికల్స్ అండ్ హౌసింగ్ ఫైనాన్సింగ్ ద్వారా FY24 రికార్డ్ ప్రకారం 11% బిజినెస్ ని అచీవ్ చేస్తుందండి. ప్రోడక్ట్ రెవెన్యూ విషయానికి వస్తే ట్రక్స్ నుండి 60%, బస్సెస్ నుండి 12%, ఎల్సీవీస్ నుండి 12%, అదర్స్ నుండి 16% అచీవ్ చేస్తుందండి. అశోక్ లైలాండ్ ఈవీ సెక్టర్ లో కూడా దూసుకెళ్తుందండి. ఇప్పుడు ఈవీలో స్విచ్ మొబిలిటీ ద్వారా దూసుకెళ్తుంది. ఆల్రెడీ 950+ ఎలక్ట్రికల్ బస్సెస్ రోడ్ పై నడుస్తున్నాయి. ఫస్ట్ ఎలక్ట్రికల్ ట్రక్ లాంచ్ అయింది. సూన్ ఒక 55T ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ట్రైలర్ కూడా వస్తుందండి. కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ విషయానికి వస్తే ఇండియాలో 8 ప్లాంట్స్, అలాగే యూకే అండ్ యుఏఈ లో కూడా బస్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. FY24 లోనే 134 అవుట్లెట్స్ ని యాడ్ చేసింది. సర్వీసెస్ రీచ్ కూడా బాగా పెంచుకుంది. ఎక్స్పాన్షన్ అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే FY24 లో 481 crores ఇన్వెస్ట్మెంట్ చేసింది. లక్నోలో కొత్త బస్ ప్లాంట్ ను సెటప్ చేస్తుంది. కెపాసిటీ అయితే 2500 బసెస్ నుండి 5000 వరకు ఎక్స్పాండ్ చేస్తుంది. FY25 లో 750 crore క్యాపెక్స్ పెట్టబోతుంది. ఎల్సీవీ సెగ్మెంట్ లో ఎవ్రీ 2 months కు ఒక న్యూ మోడల్ లాంచ్ చేయాలని చెప్పేసి ప్లాన్ పెట్టుకుంది. ఎక్విజిషన్స్ విషయానికి వస్తే జర్మన్ బేస్డ్ టెకోసిమ్ గ్రూప్ ని ఎక్వైర్ చేసిందండి. ఇది యూరోప్ మార్కెట్ లో ఇంజనీరింగ్ ప్రెజెన్స్ ని పెంచబోతుంది. కంపెనీ ఫండమెంటల్స్ చేసుకుని ఈ స్టాక్ ని ఏ టార్గెట్ మనం సెట్ చేసుకోవచ్చో మాట్లాడుకుందామండి. స్టాక్ పర్టికులర్ గా ఈ రోజు కూడా 8% పెరగడం జరిగింది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 132 దగ్గర ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అయి చూస్తే 133, 52 వీక్స్ లో అయితే 95 రూపీస్ 20 పైసా. మార్కెట్ క్యాపిటలైజేషన్ 77,443 crore అండి. ఎంటర్ప్రైజెస్ వాల్యూ 1,20,141 crore గా ఉంది. నెట్ ప్రాఫిట్ 3,490 crores. ప్రాఫిట్ గ్రోత్ అయితే 27.9%. సేల్స్ గ్రోత్ 5.9%. ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ 46 పైసా. స్టాక్ పిఈ 24.2 ఉంటే ఇండస్ట్రీ పిఈ 41.8 ఉంది. బుక్ వాల్యూ 20 రూపీస్ 80 పైసా. ఇంట్రిన్సిక్ వాల్యూ 34 రూపీస్ 40 పైసా. ఇది గుర్తుపెట్టుకోండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.8%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 14.3%. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.2%. వెరీ గుడ్. డివిడెండ్ ఈల్డ్ 2.37%. వెరీ గుడ్. డెట్ అయితే కంపెనీ దగ్గర 49,962 crores అండి. ఇది చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ అయితే 11,938 crore ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ అయితే 6,610 crores ఉందండి. అండ్ ఇంపార్టెంట్ కంటిన్యూసీ లయబిలిటీస్ 472 crores ఉన్నాయి. ప్రమోటర్ హోల్డింగ్ 51.4% ఉండే. ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా 41.2% ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐఎస్ దగ్గర 24% ఉంది. టిఐఎస్ దగ్గర 13.6% ఉంది. పబ్లిక్ దగ్గర జస్ట్ 10.8% ఉంది. ఇది మన ఫండమెంటల్స్. ఫ్రెండ్స్, మొత్తానికి అశోక్ లైలాండ్ అనేది ఇండియన్ ట్రాన్స్పోర్ట్ ఒక బ్యాక్ బోన్. మెంబర్స్ పరంగా చూస్తే చాలా బలంగా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 3,490 crores. ప్రాఫిట్ గ్రోత్ 28%. రిటర్న్ ఆన్ ఈక్విటీ 29%. అన్ని ఇంప్రెసివ్ గా ఉన్నాయి. డివిడెండ్ కూడా స్టడీగా ఇస్తుంది 2.37%. ఎఫ్ఐ సెంటర్స్ కూడా ఎక్కువగా ఉంది 24%. అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కి కాన్ఫిడెంట్ కూడా చాలా బలంగా ఉంది. బట్ ఒక పెద్ద మైనస్ ఏంటంటే డెట్ చాలా ఎక్కువ ఉంది, 49,962 crores. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా 41% ఉందండి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇందా మనం చెప్పినట్టుగా ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా కంపెనీలో ఏం కనపడటం లేదు. అదనంగా సేల్స్ గ్రోత్ కాస్త స్లో 6% మాత్రమే ఉంది. సో షార్ట్ టర్మ్ లో కాషియస్ గా ఉండాలి. ట్రేడర్స్ కి అయితే మాత్రం ఈ స్టాక్ సూపర్ అంటే సూపర్. లాంగ్ టర్మ్ స్టోరీ కూడా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది మార్కెట్ లో. ఎందుకంటే ఇప్పుడు ఈవీ సెగ్మెంట్, స్విచ్ మొబిలిటీ, ఈ కొత్తగా లాంచెస్ చేయడం, కమర్షియల్ వెహికల్స్ విషయంలో బాగా డిమాండ్ వచ్చే అవకాశం ఉంది అశోక్ లైలాండ్ కి. ఒక సాలిడ్ గ్రోత్ అయితే పాత్ కనపడుతుంది. సో డెఫినెట్ గా అశోక్ లైలాండ్ ని మనం ఒక్కసారి కాకుండా ట్రేడర్స్ అయితే డెఫినెట్ గా వాళ్ళకున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ తో స్టాప్ లాస్ అండ్ టార్గెట్ తో ముందుకెళ్ళిపోవచ్చు. బట్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం స్టాక్ ఎస్ఐపి పద్ధతి ద్వారా డెఫినెట్ గా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. బాగా మార్కెట్ లో కరెక్షన్ వచ్చినప్పుడు మాత్రం దీన్ని డెఫినెట్ గా క్యాచ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. హై పొటెన్షియల్ బట్ డెట్ హెవీగా ఉంది, ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. రిస్క్ హ్యాండిల్ చేయగలిగితే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కు ఒక మంచి గ్రోత్ స్టోరీ అవుతుందండి. ఇవి ఈ రోజు మన స్టాక్ ఇన్సైట్స్ విషయాలండి. మన స్టాక్ ఇన్సైట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ జీకే.